విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ జరిగింది. జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు విజయనగరం పట్టణానికి చేరుకున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు వేలాది మంది తరలి రావడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. పార్టీ జెండాలు, ప్లకార్డులు, నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగినట్లు సమాచారం. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని తక్షణమే నిలిపివేయాలని, విద్యను వ్యాపారంగా మార్చొద్దని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మెడికల్ విద్య సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలి అన్నదే వైఎస్ఆర్సీపీ ప్రధాన డిమాండ్గా నేతలు స్పష్టం చేశారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రస్తుతం ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం వల్ల ఫీజులు పెరిగి విద్యార్థులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీ అనంతరం కోటి సంతకాల కార్యక్రమానికి సంబంధించిన సంతకాల ప్రతుల బాక్సులను ప్రత్యేక వాహనాల ద్వారా పార్టీ సెంట్రల్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ సంతకాలతో ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రజా ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని పార్టీ నాయకులు హెచ్చరించారు. మొత్తంగా విజయనగరం జిల్లాలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీతో వైఎస్ఆర్సీపీ తన బలాన్ని ప్రదర్శించడంతో పాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.